హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈ సిరీస్‌లో వచ్చేసి మనము టెర్రాఫార్మ్ గురించి స్టార్ట్ చేస్తాము. సో, అసలు టెర్రాఫార్మ్ అంటే ఏంటి? ఓకే. ఐఓసీ అంటే ఏంటి? టెర్రాఫార్మ్‌ని ఎందుకు యూజ్ చేస్తారు? టెర్రాఫార్మ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది? టెర్రాఫార్మ్ కెరియర్ ఎలా ఉండబోతుంది? ఏమేమి టాపిక్స్ ఉన్నాయి టెర్రాఫార్మ్‌లో? మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేటివి చూద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే టెర్రాఫార్మ్. జనరల్‌గా వచ్చేసి మనం టెర్రాఫార్మ్ వచ్చేసి ఈ రీసెంట్ డేస్‌లో వచ్చేసి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట. డెవాప్స్‌లో వచ్చేసి మెయిన్‌గా క్లౌడ్‌కి వచ్చేతలికి టెర్రాఫార్మ్, క్యూబర్నెటిస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో, మనం ఇక్కడ ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే మనకు ఎంత నాలెడ్జ్ ఎక్కువ ఉంటే అంత తొందరగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనేసి మనం టెర్రాఫార్మ్ గురించి చూద్దాం. సో, టెర్రాఫార్మ్. సో, అసలు టెర్రాఫార్మ్ అంటే ఏంటి? టెర్రాఫార్మ్ చూసే ముందు ఐఓసీ అనే టూల్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఐఓసీ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐఓసీస్ ఏమున్నాయో చూద్దాం. తర్వాత మనం టెర్రాఫార్మ్ గురించి చూద్దాం. బిఫోర్ దీని గురించి టోటల్గా వెళ్ళేదానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ కోర్సులో వచ్చేసి ఏమేమి చెప్పబోతున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చెప్తామంటే ఇది హర్షికాప్ సర్టిఫైడ్ టెర్రాఫార్మ్ అసోసియేట్ అనమాట. ఈ టెర్రాఫార్మ్ సర్టిఫైడ్ చేయడం కోసం ఏమేమి అవసరమైతే వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాము. అలాగే రియల్ టైంలో ఏమేమైతే యూజ్ చేయబోతారో, ఏమేమి కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేయబోతారో వాటన్నిటి గురించి డీటెయిల్గా చూద్దాం. అలాగే సమ్ ప్రాక్టికల్గా రియల్ టైంలో యూజ్ చేసే సినారియోస్ కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో, ఈ సిరీస్ మొత్తంగా మనం నేర్చుకున్నామంటే ఈ సర్టిఫికేషన్ మనం ఈజీగా చేయొచ్చు. మనకు ఎటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏం అవసరం లేకుండా ఈ సిరీస్లోనే మనం మొత్తం నేర్చుకుంటాం అన్నమాట. ఈ సర్టిఫికేషన్ చేయడం కోసం ఈ కంప్లీట్ సిరీస్ని మనం చూస్తే ఈ సర్టిఫికేట్ అనేది మనం గెయిన్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకు దీంట్లో మనం డిస్కవర్స్ పోయే టాపిక్స్ వచ్చేసి టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్ అనమాట. కాన్సెప్ట్స్ ఏమేమి కాన్సెప్ట్ కవర్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ అసలు టెర్రాఫార్మ్ ఫ్లో ఎలా ఉంటుంది. ఓకే, దాన్ని ఏమంటారంటే బేసిక్ ఫ్లో. బేసిక్ ఫ్లోలో వచ్చేసి మనం టెర్రాఫార్మ్ ఇనిట్ అంటే ఏంటి, ఓకే, ప్లాన్ అంటే ఏంటి, అప్లై అంటే ఏంటి, డెస్ట్రాయ్ అంటే ఏంటి, వ్యాలిడేట్ అంటే ఏంటి, ఎఫ్ఎంటీ అంటే ఏంటి, డిఫరెంట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయన్నమాట. ఆ కమాండ్స్ గురించి చూస్తాం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొవైడర్స్. మెయిన్ థింగ్ వచ్చేసి ఇది ప్రొవైడర్స్ అనమాట. వితౌట్ ప్రొవైడర్ మనం టెర్రాఫార్మ్లో ఏం చేయలేం. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఏమేమి ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్ ఉంది, డాకర్ ఉంది, క్యూబర్నెటిస్ ఉంది, ఒరాకిల్ ఉంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. మనం మోస్ట్లీ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ గురించి అండ్ అజూర్ గురించి ఇక్కడ చూస్తాం అనమాట. ఏడబ్ల్యూఎస్లో ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ చూస్తాం. తర్వాత వచ్చేసి అజూర్ వచ్చేసి కొన్ని సినారియోస్ అజూర్లో చూస్తాం అనమాట. సో, ఇక్కడ ప్రీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ కంపల్సరీ. ఏడబ్ల్యూఎస్ వస్తేనే మనకు ఈ టెర్రాఫార్మ్ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వీసెస్ మాత్రమే మనం ఇక్కడ డిప్లాయ్ చేసి చూస్తాం. తర్వాత వచ్చేసి రిసోర్సెస్. మనకు వచ్చేసి ఏడబ్ల్యూఎస్లో ఉన్న రిసోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ సైండ్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వీసులని ఇక్కడికి వచ్చేదానికి మనకు రిసోర్సెస్ అంటారు. సపోజ్ మనకి EC2 ఒక రిసోర్స్ కింద క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత IAM యూజర్ ఒక రిసోర్స్ కింద క్రియేట్ చేయొచ్చు. ఎనీథింగ్ RDS ఒక రిసోర్స్ కింద క్రియేట్ చేయొచ్చు. S3ని ఒక రిసోర్స్ కింద క్రియేట్ చేయొచ్చు. ఆ రిసోర్సెస్ అన్నిటిని ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో ఉన్న రిసోర్స్లు అన్నిటిని టెర్రాఫార్మ్లో ఎలా క్రియేట్ చేస్తామన్నది రిసోర్సెస్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అనమాట. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చూస్తాం. తర్వాత వచ్చేసి వేరియబుల్స్. వేరియబుల్స్ వచ్చేసి జనరల్గా వీటిని హార్డ్ కోడ్ చేయకుండా వీటి వాల్యూస్ని మనము స్టాటిక్ వాల్యూను ప్రొవైడ్ చేయడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చూస్తాం.
తర్వాత వచ్చేసి మనకు వేరియబుల్స్ తర్వాత మనకు డేటా డేటా స్టోర్. ఓకే, డేటా స్టోర్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇక్కడ క్రియేట్ చేసిన ఈ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఈ రిసోర్స్ యొక్క అవుట్పుట్ను వేరే చోట గెట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్స్కు S3కి IAM రోల్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ EC2 ఇన్స్టెన్స్ యొక్క RNS వాల్యూ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ వాల్యూస్ని గెట్ చేయడం కోసం హార్డ్ కోడ్ చేయకుండా స్టాటిక్ వాల్యూగా గెట్ చేయడం కోసం ఏం చేస్తామంటే డేటా స్టోర్లను యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్టేట్ ఫైల్. ఇది వచ్చేసి హార్ట్ ఆఫ్ ది టెరాఫామ్. ఇది లేకుండా మనం టెరాఫామ్ను మేనేజ్ చేయడం చాలా కష్టం, అసలు చేయలేం కూడా. సో మనం స్టేట్ ఫైల్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలా, ఎలా మేనేజ్ చేయాలా, వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్ మనం చూస్తాం. తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి వర్క్ స్పేసెస్. డీటెయిల్గా చూస్తాం అనమాట. వర్క్ స్పేసెస్ అంటే సపోజ్ నేను డెవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రాడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ కోడ్ను ఎలా రీయూజబుల్ చేయాలన్నది ఇక్కడ చూస్తాం. తర్వాత వచ్చేసి ప్రొవిజనర్స్. వచ్చేసి మనకు దేర్ ఆర్ టూ మెనీ ప్రొవిజనర్స్ ఉన్నాయి. మనకు నల్ ప్రొవిజనర్, రిమోట్ ప్రొవిజనర్, ఫైల్ ఎగ్జిక్యూషన్ ప్రొవిజనర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజనర్స్ ఉన్నాయన్నమాట. వీటి గురించి కూడా మనం కంప్లీట్గా చూస్తాం. తర్వాత వచ్చేసి మాడ్యూల్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం ఎంత నేర్చుకుంటే అంత మేలు. రియల్ టైమ్గా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. మాడ్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ లైక్ యాజ్ ఏ మనకు వర్క్ స్పేస్ అనుకున్నాం కదా, వర్క్ స్పేస్ లాగానే ఉంటుంది. బిహేవియర్ వచ్చేసి రెండుకు ఒకటే, యూజ్ ఆఫ్ ది డిఫరెంట్ వేరుగా ఉంటుంది అనమాట. సో మాడ్యూల్స్ వచ్చేసి అన్నిటికీ ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ సర్వీసెస్ అన్నిటిని రీయూజ్ చేసుకోవాలంటే మాడ్యులైజేషన్ చేస్తే మన కోడ్ని దాన్ని ఎంత ఎఫెక్టివ్గా మాడ్యులైజ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో మాడ్యూల్స్ గురించి చూస్తాం. వన్స్ మాడ్యూల్స్ యూజ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి టెరాఫామ్ క్లౌడ్ ఉంది. ఓకే, టెరాఫామ్ క్లౌడ్లో ఏం చేస్తా అంటే మనకు టెరాఫామ్ క్లౌడ్ యాక్చువల్గా మనకు CI/CD పైప్లైన్స్ ఇచ్చాడు కదా, జెంకిన్స్ వాటిని. అలా కాకుండా టెరాఫామ్ క్లౌడ్ యూజ్ చేసి, టెరాఫామ్ సెంట్రల్ యూజ్ చేసి వాటిని మనం ఎలా డిప్లాయ్ చేయాలా, ఆటోమేటిక్గా ఎలా డిప్లాయ్ చేయాలన్నది ఇక్కడ చూస్తాం అనమాట. తర్వాత దీంట్లోనే వచ్చేసి క్లౌడ్లోనే వచ్చేసి సెంటినల్ అని ఉంటుంది, దాని గురించి కూడా మనం చూస్తాం. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ మనకు క్రియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం, సమ్ రిసోర్సెస్ క్రియేట్ చేసాం. ఆ రిసోర్సెస్ని మనం మన యొక్క స్టేట్ ఫైల్లోకి, మన యొక్క లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి గెట్ చేయడానికి ఏం చేస్తామంటే స్టేట్ ఇంపోర్ట్ ఉంటుంది, దాని గురించి మనం చూస్తాం అనమాట. వన్స్ స్టేట్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తా అంటే వీటి యొక్క కాంబినేషన్ కోసం అనమాట. ఎక్కడైనా మనము మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేయాలన్నా, లేదు అంటే మన యొక్క ఆర్డర్లో గెట్ చేసుకోవాలనుకున్నా, మల్టిపుల్ కాంబినేషన్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాను అనమాట. సో ఈ సిరీస్లో వచ్చేసి మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోబోతున్నాం. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నామో మనకు వచ్చేసి టెరాఫామ్ హర్షికాప్ వాళ్ళది సర్టిఫికేషన్ అనేది సింపుల్గా చేయగలుగుతాం, మనం ఓన్గా చేయగలుగుతాం. అలాగే వన్స్ ఇది కంప్లీట్ అయ్యేసరికి మనం ఏం చేస్తాం అంటే రియల్ టైం ఎక్స్పర్ట్స్ ఎవరైతే రియల్ టైమ్గా 4 to 5 years వాళ్ళు ఉంటారో వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్ని మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు అన్నమాట. సో బీ ఫోకస్, ఇక్కడ ఎంత ఫోకస్ చేసి మనం ఎంత నేర్చుకుంటామో అంతా మనము నేర్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము అసలు టెరాఫామ్ అంటే ఏంటో చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేసుకున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అని చెప్పుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటే మనకు నథింగ్ బట్ ఏంటంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయన్నమాట మనకు ఆటోమేషన్ చేయడానికి. జనరల్గా ఇప్పుడు మనం సపోజ్ AWS తీసుకున్నాం అనుకోండి, మనం ఎలా చేస్తాం AWSలో ఏదైనా రిసోర్సెస్ క్రియేట్ చేయాలి అంటే.
ఓకే, ఏడబ్ల్యూఎస్లో నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా, EC2 ఇన్స్టెన్స్ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకున్నా. నేనేం చేస్తాను, ఫస్ట్ GUI ఈజ్ నథింగ్ బట్ AWS పోర్టల్లోకి లాగిన్ అయ్యి క్రియేట్ చేస్తా. ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను, EC2 ఇన్స్టెన్స్లోకి పోతాను. తర్వాత వచ్చేసి క్రియేట్ EC2 ఇన్స్టెన్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఏది IAM ఫస్ట్, ఓకే, AMI సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఇన్స్టెన్స్ టైపు, తర్వాత నెట్వర్కింగ్, ఇఫ్ ఐ రిక్వైర్డ్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ యూజర్ డేటా, ఏమైతే కావాలనుకుంటానో అవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను క్రియేట్ చేస్తా. ఇదంతా క్రియేట్ చేయడానికి నాకు 4 to 5 minutes పట్టింది అనుకున్నాను. 4 to 5 minutes. సపోజ్ నాకు ఒక EC2 ఇన్స్టెన్స్ కాబట్టి నాకు సరిపోయింది. నా రిక్వైర్మెంట్ వచ్చేసి 100 EC2 ఇన్స్టెన్సెస్ అనుకుందాం, 100 EC2 సర్వర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను వీటన్నిటిని క్రియేట్ చేయడానికి ఏమవుతుంది, అగైన్ 100 into 5 minutes పడుతుంది. మరి ఈ 100 into 5 minutes పడుతుంది. సపోజ్ నేను ఏదైనా ఒక 2-3 సిస్టంలో నెట్వర్కింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చాను అనుకోండి, అగైన్ డీబగ్గింగ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఇలా క్రియేట్ చేసేదానికంటే ఏం చేస్తారంటే మాన్యువల్ క్రియేషన్ దానికంటే ఆటోమేషన్ ప్రిఫర్ చేస్తారనమాట. ఆటోమేషన్ అంటే ఏంది, ఈ EC2 ఇన్స్టెన్స్ మాన్యువల్గా క్రియేట్ చేయడానికి వాళ్ళు సమ్ స్క్రిప్ట్స్ ఆర్ టూల్స్ యూజ్ చేసి ఏం చేస్తారంటే ఆటోమేషన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్రిప్ట్ రాయడానికి మేబీ 1 or 2 days పట్టచ్చు. కానీ వన్స్ ఒక స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత దాన్నే రీయూజ్ చేసుకొని మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే 100 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి 500 minutes పడితే ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ కోడ్ అవైలబిలిటీలో ఉంటే జస్ట్ 2 to 3 minutesలో 100 కానీ 1000 కానీ 2000 కానీ ఎన్ని ఇన్స్టెన్స్లు అయినా కానీ మనం మ్యాక్సిమం మినిట్స్లోనే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అందుకు ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ AWS కానీ అజూర్ కానీ డాకర్ కానీ, దేర్ ఆర్ సో మెనీ, ఒరాకిల్ క్లౌడ్ కానీ, IBM కానీ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఏదైనా కానీ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే IOC టూల్స్ యూజ్ చేస్తారు. IOC ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ మన టూల్స్ని యూజ్ చేసి మనము చేస్తామన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ టూల్ అలౌస్ యూ టు మేనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ రాదర్ దెన్ ద త్రూ ఏ GUI. GUI ఈజ్ నథింగ్ బట్ మన AWS ఎనీథింగ్ మనకు వచ్చేసి పోర్టల్కి యూజ్ చేసేదానికంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ ఫైల్స్ని యూజ్ చేసి మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తామన్నమాట విత్ ఎఫిషియంట్ వే. ఓకే, లైక్ మనం ఈ కోడ్ని రీయూజబుల్ చేయొచ్చు, మన వర్షనింగ్ మెయింటైన్ చేయొచ్చు. రీయూజబుల్స్ వన్స్ క్రియేట్ వన్స్ రీడ్ మెనీ. ఓకే, ఏదంటే క్రియేట్ వన్ యూజ్ మెనీ, ఒకసారి క్రియేట్ చేసి యాజ్ మెనీ టైమ్స్ మనం అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అనమాట. వర్షనింగ్ మెయింటైన్ చేయొచ్చు ప్రతిదానికి. అండ్ ఆల్సో కోడ్ వచ్చేసి ఎఫెక్టివ్ వేలుగా ఉంటుంది అండ్ రిపీటబుల్. ఓకే, అండ్ ఆల్సో ఈ కోడ్ను మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఈ IOC టూల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకు IOC టూల్స్, ఇప్పుడు అజూర్కి వచ్చేదానికి AWSకి వచ్చేదానికి మనకు వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ ఉంది అనమాట. తర్వాత వచ్చేసి అజూర్కి వచ్చేసి అజూర్ ARM ఉందన్నమాట. అలాగే మనకి యాన్సిబుల్ ఉంది. దేర్ ఆర్ సో మెనీ టూల్స్ ఇన్ ద మార్కెట్. వీటన్నిటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయొచ్చు. టెరాఫార్మ్ ఆల్సో వన్.
ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నప్పటికీ టెరాఫామ్ ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే, టెరాఫామ్ వచ్చేసి మనకు మోస్ట్ పాపులర్. ఎందుకు మోస్ట్ పాపులర్ అయిందంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ క్లౌడ్ ఫార్మేషన్ తీసుకున్నాం అనుకోండి, క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇది వచ్చేసి ఏడబ్ల్యూఎస్కి మాత్రమే యూజ్ అవుతుంది. అజూర్ తీసుకున్నాం అనుకోండి, అజూర్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఫర్ అజూర్కి మాత్రమే దీనిలో స్క్రిప్ట్స్ రాయగలచ్చు. యాన్సిబుల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుందంటే అన్నిటికీ రాయొచ్చు, బట్ ఏంటి కంపేర్ టు టెరాఫామ్ తీసుకుంటే దెర్ ఆర్ లెస్ మాడ్యూల్స్ అనమాట. మనకు లెస్ మాడ్యూల్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ కంపేర్ టు టెరాఫామ్తో తీసుకుంటే ఏం చేస్తుందంటే టూ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీథింగ్ వచ్చేసి మేనేజ్డ్ బై మనమే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కావాలంటే మన ఓన్గా మనము కోడ్ను డెవలప్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైతే టెరాఫామ్కి వస్తామో దేర్ ఆర్ టూ మెనీ మాడ్యూల్స్. ఓకే, టూ మెనీ మాడ్యూల్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ మాడ్యూల్ అంటే మనకి రీయూజ్ చేసుకొని మనము వాడుకోవచ్చు అనమాట. అందువల్ల ఏమైందంటే టెరాఫామ్కు ఎక్కువ పాపులారిటీ ఉంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు టెరాఫామ్ ప్రిఫర్ చేస్తుంది. టెరాఫామ్ యాజ్ వెల్ ఏం చేయొచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. ఎనీ క్లౌడ్, ఏ క్లౌడ్కైనా మనం వాడుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మనము చూసామనుకోండి, ఏడబ్ల్యూఎస్ పోర్టల్లోకి వెళ్తే మన టెరాఫామ్ కూడా అట్లోకి వెళ్తే ప్రొవైడర్స్లోకి వెళ్తే మనకు ఇవి వచ్చేసి మనకు టెరాఫామ్ ఏమేమి సపోర్ట్ చేస్తుందో వాటన్నిటిను ప్రొవైడర్స్ అంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ చేస్తుంది, అజూర్ సపోర్ట్ చేస్తుంది, గూగుల్ క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది, కుబర్నెటిస్ సపోర్ట్ చేస్తుంది, యాన్సిబుల్ సపోర్ట్ చేస్తుంది, ఒరాకిల్ సపోర్ట్ చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ ప్రొవైడర్స్ అనమాట. దగ్గర ఇన్ని పేజెస్లో ఉన్నాయి. ఈ ప్రొవైడర్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. దేర్ ఆర్ 3 కైండ్ ఆఫ్ ప్రొవైడర్స్. ఏంటి అంటే అఫీషియల్, ఏదైతే అఫీషియల్ అని ఉంటుందో అవి వచ్చేసి మనకి ఏంటంటే టెరాఫామ్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వీటన్నిటిను టెరాఫామ్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. సో వీటి గురించి ఎటువంటి నో నీడ్ టు వరీ, డైరెక్ట్గా వీటిని యూజ్ చేస్తారన్నమాట. ఇవి బాగా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ప్రొవైడర్స్ అనమాట. తర్వాత వచ్చేసి పార్ట్నర్స్ అనేది నథింగ్ బట్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్లౌడ్ వాళ్ళు ఉంటారు కదా, ఒరాకిల్ వాళ్ళు కానీ ఆలీబాబా వాళ్ళు ఏంటంటే టైఅప్ అయ్యేసి టెరాఫామ్ వాళ్ళతో వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి ఉంటారు. సో నాకు ఇప్పుడు ఇది కావాలనుకున్నాను అనుకోండి, ఆల్బీ అన్నది కావాలనుకోండి, డైరెక్ట్గా నేను వీళ్ళ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దెర్ ఆర్ సో మెనీ థర్డ్ పార్టీ FIO అని ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, అనాక్స్ క్లౌడ్, ఇవన్నీ మనకు కావాల్సినవి అజూర్ API. సో ఇది కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ కోడ్ను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా కమ్యూనిటీ వచ్చేసి నథింగ్ బట్ ఎవరైనా దీన్ని మనమైనా కూడా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఓన్గా ఏదైనా ఒక కావాలనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకోండి, క్రియేట్ చేసేసి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో గ్యారంటీ 100% వర్క్ అవుతుందన్న గ్యారంటీ ఉండదు అనమాట. దెర్ మేబీ ఛాన్సెస్, బగ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు వన్ పాస్వర్డ్ అంటే ఏంటంటే, మన జనరల్గా మన యూజర్ నేమ్స్ పాస్వర్డ్ను సేవ్ చేసుకోవడానికి వన్ పాస్వర్డ్ యూజ్ చేస్తాను అనమాట. వన్ పాస్వర్డ్ వాడు ఏం చేశాడు, ఆల్రెడీ వాడు క్రియేట్ చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మనకి ఇచ్చాడు. మనం జస్ట్ దాన్ని క్లోన్ చేసుకొని దాన్ని రన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ప్రొవైడర్స్ వచ్చేసి దేర్ ఆర్ సో మెనీ ప్రొవైడర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ అనమాట. ఇప్పుడు అదే అజూర్ RM కానీ అలాగా క్లౌడ్ ఫార్మేషన్ కానీ తీసుకుంటే ఓన్లీ ఈ 2 స్పెసిఫిక్ వాటికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది, బట్ యూజ్ మారుతుంది. ఇక్కడ చూడండి, మాడ్యూల్స్ వచ్చాము. నేను ఇప్పుడు IAM మాడ్యూల్ క్రియేట్ చేయాలా, మామూలుగా అయితే దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం కస్టమైజేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు.
లేదంటే మన ఓన్గా రాసుకోవాలని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 104.1 మిలియన్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనమాట దీన్ని. సో డైరెక్ట్గా దాన్ని క్లోన్ చేసేసుకోవచ్చు. తర్వాత విపిసి 75 మిలియన్స్, ఓకే. తర్వాత S3 బకెట్ 53 మిలియన్ యూజర్స్ దీన్ని క్లోన్ చేసుకున్నారు. సెక్యూరిటీ గ్రూప్స్ ఏదైతే మనకి ఏది అవసరం ఉందో దాన్ని డైరెక్ట్గా క్లోన్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను విపిసి తీసుకుంటాను. విపిసిలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విపిసి గురించి ఉంటాయి అన్నమాట. మనకి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఒక మాడ్యూల్ విపిసి ఉంటుంది, సోర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో ఉంటుంది. మనకు విపిసి మెయిన్గా కావాల్సింది వచ్చేసి విపిసి నేమ్, సైడర్ రేంజ్, ఓకే. మన సైడర్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలో ఇవన్నీ మనం చేయొచ్చు. తర్వాత పబ్లిక్ సబ్నెట్స్ ఏంటి, ప్రైవేట్ సబ్నెట్స్ ఏంటి అనేది ఇచ్చుకోవచ్చు. దీనికి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఏముంటాయి ఇక్కడ కింద మనకు ఇచ్చింటారు అనమాట. వాళ్ళు డీటెయిల్గా ఇచ్చింటారు, మనం వాటిని చూసుకోవాలి. ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలా, అవుట్పుట్స్ ఏమేమి వస్తాయి అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చింటారు. మనం ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే మనకు అర్థమైపోతుంది అనమాట. సో మనం ఇంత పెద్దగా కూడా మనకు అవసరమైతే రాసుకోవచ్చు, లేదంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేసింటారు, వాటిని కావాలంటే మనం మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇన్పుట్స్, మనకి ఏమేమి ఇన్పుట్స్ కావాలో అవన్నీ మనకి ఇచ్చింటారు అనమాట. సో మనం దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉంది కదా గిట్హబ్, ఈ గిట్హబ్ రిపాజిటరీలోకి వెళ్తే ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేసి ఉన్నాడో అన్నది ఇక్కడ ఇచ్చేసి ఉంటారు అనమాట. సో మనకి ఏదైనా ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ నుంచి రెఫర్ చేసుకొని ఈ విధంగా మన ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఇన్పుట్ గురించి అనుకున్నాం కదా, ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలా అన్నది ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. ఇన్పుట్స్ లేదంటే మనకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతవరకు ఏమైనా అర్థమైతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ప్రొవైడర్స్ మాడ్యూల్స్, ఓకే. సో నేను వీటి మాడ్యూల్స్ గురించి మీకు జస్ట్ ఏం చేస్తానంటే ఈ లింక్ మీకు ఇస్తాను, మీకు కావాలంటే రెఫర్ చేసుకోండి. జస్ట్ మన ఏదైనా తీసుకోవచ్చు, మనం ఏదైనా తీసుకొని వీటికి మనము పాస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఈ లింక్స్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తాను. సో ఇప్పుడు సమ్ సినారియోస్ చూద్దాం. టెరాఫామ్ మనకు ఐఓసి ఎందుకు ఇంత పాపులర్, టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇంత పాపులర్ అన్నది మనము ప్రాక్టికల్గా సమ్ డెమోస్ ద్వారా చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు అర్థమై అనుకుంటున్నాను ఇప్పుడు వరకు చెప్పింది. సో నెక్స్ట్ వచ్చేసి దీని గురించి డీటెయిల్గా, సపోజ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డెవ్ ఎన్విరాన్మెంట్కి నాకు క్రియేట్ చేయాలి అనుకుంటే నాకు ఏమేమి కావాలా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ కావాలా. ఏమేమి సర్వర్ కావాలా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే నాకు ఆల్మోస్ట్ అన్ని సర్వర్స్ కావాలా, ఆల్మోస్ట్ ఆల్ ది రిసోర్సెస్ కావాలా, ఒక EC2 ఇన్స్టెన్స్ కావాలా, ఓకే. దాంట్లో నాకు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలా, దాంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ లైక్ జావా కావాల్సి ఉంటే జావా అప్లికేషన్ అయితే జావా ఇన్స్టాల్ చేయాలా. తర్వాత వచ్చేసి ఏదో టామ్కేట్ కానీ లేదంటే ఇంజినెక్స్ కానీ, ఓకే, డిప్లాయ్ చేయాలా. తర్వాత దానికి కావాల్సిన డీబీ క్రియేట్ చేయాలా. తర్వాత దానికి రౌట్ 53 క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఇవన్నీ క్రియేట్ చేయాలా. ఒక నేను అప్లికేషన్ను డిప్లాయ్ చేయాలంటే నాకు ఇదంతా క్రియేట్ చేయడానికి నాకు ఏమవుతుంది అనుకుంటున్నాము, నాకు వచ్చేసి 10 days పట్టింది అనుకున్నాము. సో నాకు సేమ్ కైండ్ నేను వచ్చేసి ఇది డెవలప్మెంట్కి యూజ్ చేశాను, డెవలప్మెంట్ అప్లికేషన్కు యూజ్ చేశాను, డెవలప్మెంట్కు. సో నాకేమైంది, నెక్స్ట్ నాకు దానికి టెస్టింగ్ కోసం రాయమన్నారు, టెస్టింగ్ కోసం ఇంకొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమన్నారు.
టెస్టింగ్ కోసం క్రియేట్ చేయమంటే సేమ్ ఎన్విరాన్మెంట్ నేను రిప్లికేట్ చేయాలా. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 10 days పడుతుంది. దీన్ని మళ్ళీ ఏం చేయమన్నారంటే ప్రీ ప్రాడ్. సో అగైన్ నాకు ఏమవుతుందంటే మళ్ళీ నాకు 10 days పడుతుంది. ఇవన్నీ నేను మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. దేర్ మే బి ఛాన్సెస్ అనమాట, బగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇక్కడ 19.8 వర్షన్ జావా యూజ్ చేస్తా, ఇక్కడికి వచ్చేసరికి మేబీ 19.6 వర్షన్ రావచ్చు, లేదంటే అప్గ్రేడ్ అవ్వచ్చు, డౌన్గ్రేడ్ అవ్వచ్చు, లేదంటే 12 వర్షన్ వాడచ్చు, ఏదైనా వర్షన్ మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వర్క్ అయిన అప్లికేషన్ ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వర్క్ అయిన కోడ్ ప్రీ ప్రాడ్లో కూడా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ నేనేం చేసుకోవాలా, నా వర్షన్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఫిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ చూడండి 10 days పట్టింది, ఇక్కడ 10 days పట్టింది, ఇక్కడ 10 days పట్టింది. ఓకే, అండ్ ఆల్సో మనకేంటంటే ఇంకోటి ఏంటంటే మన యొక్క కాన్ఫిగరేషన్ ఉంది కదా, మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే లో ఎన్విరాన్మెంట్ అవసరం ఉంటుంది. లో ఎన్విరాన్మెంట్, ఇక్కడ హై ఎన్విరాన్మెంట్ అవసరం ఉంటుంది. లైక్ సపోజ్ ఇప్పుడు తీసుకున్నాము మన యొక్క అమెజాన్ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, అమెజాన్ వెబ్సైట్ నార్మల్ డేస్లో నార్మల్గా దానికి వచ్చేసి పర్ డే వచ్చేసి 10K యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. అమెజాన్ వెబ్సైట్ను పర్ డే 10K యూజర్స్ యూజ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఆఫర్స్, ఇప్పుడు సమ్మర్ సేల్స్ ఆఫర్ వచ్చాయి, సమ్మర్ సేల్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందంటే సడన్గా 10K నుంచి 40Kకి పర్ డే. ఓకే, పర్ డే యూజర్స్ 40Kకి పెరిగిపోయారు. ఎప్పుడైతే 10K నుంచి 40Kకి పెరిగారో వాళ్ళ యొక్క EC2 ఇన్స్టెన్స్ అన్నది వీటిని మెయింటైన్ చేయలేదన్నమాట. మన యొక్క ట్రాఫిక్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మన వెబ్సైట్ స్లో అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలా, నెంబర్ ఆఫ్ సర్వర్స్ అన్న ఇంక్రీజ్ చేయాలా, లేదంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అన్న ఇంక్రీజ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మాన్యువల్గా చేయాలంటే ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. సో అదే కానీ మనం క్లౌడ్ కానీ ఆటోమేషన్ కానీ ఏదైనా యూజ్ చేస్తే ఏమవుతుందంటే వీ కెన్ ఇంక్రీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. అలాగే మనం ఈ పలానా రోజు నుంచి వాళ్ళకి తెలుసు సమ్మర్ సేల్స్ ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ 20 daysలో ఎండ్ అవుతాయని తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 20 daysకి వాళ్ళు ఏం చేస్తారంటే హై ఎండ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తారనమాట. ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేస్తారు, ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఈరోజు డేట్ వచ్చేసి మనకు 6 కదా, ఎప్పుడైతే 6 వచ్చిందో ఆటోమేటిక్గా 12 o'clock వాళ్ళు సెట్ చేసినంటే midnight 12 o'clock ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా 20 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. నో నీడ్ టు మాన్యువల్ ఇంటరప్షన్ అనమాట, మాన్యువల్గా ఇంటరప్ట్ చేయకుండానే డౌన్ అయిపోతుంది. ఇవన్నీ వచ్చేసి మనము ఆటోమేట్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే మన యొక్క మాన్యువల్ మిస్టేక్స్ను రెడ్యూస్ చేయొచ్చు, అండ్ అలాగే మన యొక్క టైంను కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా యూజ్ చేయడానికి, ఈ విధంగా ఎఫిషియన్సీ ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఆటోమేషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది టెరాఫామ్ గురించి మనకు బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనం టెరాఫామ్ ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం.